జగన్ వర్గం ఎమ్మెల్యేల సంగతి తేల్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్దమైంది. ఇందులో భాగంగా 4 ఎమ్మెల్యేలపై చర్యకు రెడీ అవుతోంది. పీసీసీ చీఫ్ బొత్స కూడా యువనేత వెంట వెళ్తున్న నేతల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2 పడవలపై ప్రయాణం చేస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ముప్పేట దాడికి రంగం సిద్దమవుతోంది. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీ వీరిపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నాయి. యువనేత వెంట వెళ్తున్న ఎమ్మెల్యేలను కూడా ప్రతిపక్షం ఎమ్మెల్యేలతో సమానంగా చూడాలని, వారి నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులోనూ కత్తెర వేయాలని సీఎంతో పాటు బొత్స భావిస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు స్పీకర్ షోకాజ్ నోటీసులు పంపారు. వారిని త్వరలోనే ఇంటికి పంపేందుకు పావులు కదుపుతోంది అధిష్టానం. మరోవైపు పీసీసీ చీఫ్ బొత్స ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పీసీసీ పీఠంపై తనదైన ముద్రను వేయాలని తాపత్రయపడుతున్న సత్యబాబు జగన్ వర్గాన్ని కట్టడి చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా జగన్ వెంట వెళ్తున్న వారి పేర్లను, వివరాలను సేకరించే పనిలో పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఎవరెవరు పాల్గొన్నారని ఆరా తీశారు. అలాగే అనంతపురంలో జరిగే ఓదార్పు యాత్రలో ఎవరెవరు పాల్గొనబోతున్నారని కూడా లాగుతున్నారు. అనంత ఓదార్పు యాత్రకు ముందే ఆ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమై జగన్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ పార్టీలో తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కార్యకర్తలను రక్షించుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటు సత్యబాబు, అటు కిరణ్ 2 వైపుల నుంచి జగన్ వర్గ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.